ఈసారి లక్నో జట్టుకు ఓపెనింగ్ బాధ్యతలు ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ చేపట్టే అవకాశం ఉంది. ఇద్దరికీ ఓపెనింగ్ అనుభవం తక్కువే అయినా ఒకసారి సెటిల్ అయితే విరుచుకుపడే ఆటగాళ్లు. అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఓపెనింగ్లో మెరుగైన ఎంపికగా మారవచ్చు. ఢిల్లీ జట్టుకు ఓపెనింగ్ కోసం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా జాక్ ఫ్రేజర్ మెగ్గర్క్, గత సీజన్లో ఆకట్టుకున్న అభిషేక్ పోరెల్, అలాగే కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. ఈసారి కేఎల్ రాహుల్, మెగ్గర్క్ జోడీ ఓపెనింగ్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. పంజాబ్ జట్టుకు ఓపెనింగ్లో ప్రభ్జిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ మంచి కాంబినేషన్గా మారే ఛాన్స్ ఉంది. వీరిద్దరూ మొదటినుంచి దూకుడుగా ఆడేలా చూస్తే ప్రత్యర్థులకు నిజమైన సవాలవుతారు. గత సీజన్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన సునీల్ నరైన్ మరోసారి ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అతనికి భాగస్వామిగా క్వింటన్ డి కాక్ లేదా రెహ్మాన్ గుర్బాజ్ ఉండొచ్చు. ముంబై జట్టుకు ఎప్పటిలానే రోహిత్ శర్మ ఓపెనర్గా కొనసాగుతుండగా ఈసారి అతనితో విల్ జాక్స్ జతకట్టే ఛాన్స్ ఉంది. ఇరువురు కలిసి గేమ్ను ఒకే సెషన్లో మార్చే సామర్థ్యం కలవారు. సిఎస్కేకు ఓపెనింగ్ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే నిర్వహించనున్నారు. ఈ ఇద్దరూ కలిసి గత సీజన్లో చెన్నై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి ఆర్సీబీ కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ను ట్రై చేయనుంది. విరాట్ కోహ్లీతో పాటు కొత్తగా వచ్చిన ఫిలిప్ సాల్ట్ ఓపెనింగ్లో కనిపించనున్నారు. ఇద్దరూ కలిసి స్టార్ట్ ఇస్తే ప్రత్యర్థులకు కఠినమైన పరీక్ష. జాస్ బట్లర్ లేకపోవడంతో రాజస్థాన్ జట్టుకు ఈసారి సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. టీమిండియాకు ఓపెనర్లు కావడంతో ఈ జోడీపై భారీ అంచనాలున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్మాన్ గిల్, జాస్ బట్లర్ ఓపెనింగ్లో కనిపించనున్నారు. వీరిద్దరూ కుదురుకుంటే ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా చేస్తారు. ఈసారి సన్రైజర్స్ జట్టుకు బిగ్గెస్ట్ పవర్ హిట్టర్స్ ఓపెనింగ్లో ఉంటారని అంచనా. ఒకసారి వీరిద్దరూ సెటిల్ అయితే విరుచుకుపడే బ్యాటింగ్ చూస్తారు ప్రేక్షకులు. ఐపీఎల్ 2025లో ఏ జట్టు బెస్ట్ ఓపెనింగ్ జోడీని కలిగి ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి.